మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి లేదా మధుమేహం, ఇది తెలియని వాళ్ళు ఉన్నారు. నేను దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయను, ఎందుకంటే వేల వీడియోస్ ఉన్నాయి దీని మీద కదా. కాకపోతే దీన్ని చూసి ఒక భూతంలాగా భయపడుతూ ఉంటారు. అమ్మో డయాబెటీస్ వచ్చేసింది, ఏం చేయాలి, అసలు నార్మల్ లైఫ్ ఉండదు మనకి, వీక్ అయిపోతాము, లేదా అసలు ఎనర్జీ లెవెల్సే ఉండవు, త్వరగా వెళ్ళిపోతాము, ఇలాంటి అపోహలు ఎన్నో. నిజమ్మా, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా డల్ అవుతూ ఉంటారు. నేను ధైర్యం చెప్పి పంపిస్తూ ఉంటాను. డయాబెటీస్ అంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా, జువెనైల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా 80-90 ఇయర్స్ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టైప్ 2 డయాబెటీస్ కాదు, టైప్ 1 డయాబెటీస్. కాకపోతే ఏంటి అంటే, మనం నార్మల్గా ఉండాలి అంటే ఎలా తినాలో తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది జెనెటిక్ కూడా అమ్మా. పెద్దవాళ్ళకు ఉంటే మనకు కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి లేకపోయినా కానీ ఈ స్ట్రెస్, టెన్షన్ హై లెవెల్స్ ఉండబట్టి చాలా మందికి వస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్కి ఎక్కువ వస్తుంది, మన సౌత్ ఇండియన్స్కి కూడా ఎక్కువ వస్తుంది. దానికి కారణం అంత వైట్ ఫుడ్ అంటారు, తెల్లటి ఆహార పదార్థాలు అంటే అన్నము, పాలు, చక్కెర, ఇలా అన్నమాట చెప్పుకుంటూ పోతారు, మైదా ఇలా. కానీ ఇవి తినని వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది కదా, తెలుసు కదా మీ అందరికీ. చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. సో దీనికి కారణాలు చాలా అనేకం. మనకు అవన్నీ అనవసరం. వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇది ఆలోచించుకోండి. భయపడాల్సిన అవసరం లేదు అస్సలు డయాబెటీస్ ఉంటే. జనరల్గా ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్, హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఒకప్పుడు 40 ఇయర్స్కి వచ్చేది డయాబెటీస్. మా మదర్కి, ఫాదర్కి కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు పిల్లలకి 20-25 ఏళ్ళు, 30 ఏళ్ళ లోపలే డయాబెటీస్ వస్తుంది. HbA1c 6.5 to 7 ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అని చెప్తారు. కొద్ది రోజులు మెడిసిన్స్ ఇవ్వరు, డైట్తో కంట్రోల్ చేయమంటారు. 1 or 2 years కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ తర్వాత బయటపడిపోతుంది కదా. 6.5 అంటే కూడా కేర్ఫుల్గానే ఉండాలి. నా దగ్గరికి చాలామంది వస్తారు, ఏం చేయాలి డయాబెటీస్ ఉంటే? ఫస్ట్ థింగ్ కొంచెం ఉదయాన్నే లేవాలి. అంటే మీరు అనొచ్చు ఇది చాలా కష్టం మేడం అని చెప్పేసి. ట్రై చేసి చూడండి ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వాళ్ళకి హార్మోనల్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, లేదా హార్మోనల్ సెక్రీషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఉదయాన్నే లేవండి, బ్రష్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేయండి లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయండి. మీరు బయటకు వెళ్ళలేకపోతే కనీసం 45 minutes to 1 hour నిజంగా చేయండి. మీరు ప్రతిరోజు లేదా నెలకు 20-25 రోజులు వాకింగ్ చేశారు అంటే చూడండి, మీ డయాబెటీస్ అంటే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మీరేం బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు స్లోగా చేస్తే కూడా చాలు, అంత రిజల్ట్ ఉంటుంది వాకింగ్ అన్నమాట. ఇకపోతే ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటే చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. ఏముందిలే ఈ ఒక్క పూట వేసుకోకపోతే, ఈరోజు తక్కువ తిన్నాను కదా అని చెప్పేసి వేసుకోరు. ఇది చాలా తప్పు కరెక్ట్ టైంకి వేసుకోండి. 2 రకాలు ఇస్తారు, ఫుడ్కి ముందు, ఫుడ్కి తర్వాత. అలానే వేసుకోవాలి. ఫుడ్కి ముందు వేసుకునే టాబ్లెట్ ఫుడ్ తిన్న తర్వాత వేసుకోకూడదు. అలాంటప్పుడు మీరు మర్చిపోయే అలవాటు ఉంటే ఫుడ్ తర్వాత వేసుకునే టాబ్లెట్ని అడగండి డాక్టర్ని, వాళ్ళు అదే సజెస్ట్ చేస్తారు మీకు. కాబట్టి మిస్ అవ్వకండి చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే స్వీట్స్ తింటేనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేసి. కాదుమ్మా, మీరు కార్బోహైడ్రేట్స్ ఏం తిన్నా పెరుగుతాయి, ఓకేనా. కార్బ్స్ అంటాం కదా, పిండి పదార్థాలు. అది మీరు చపాతీ తిన్నా పెరుగుతాయి, రాగి రొట్టెలు తిన్నా పెరుగుతాయి, సజ్జ రొట్టెలు తిన్నా పెరుగుతాయి, జొన్న రొట్టెలు తిన్నా పెరుగుతాయి. ఎక్కువ తింటే, లిమిటెడ్గా తింటే ఏం తిన్నా కానీ ఏం కాదు. మీరు అన్నం కూడా హ్యాపీగా తినొచ్చు. నేను నా క్లయింట్స్కి చెప్తూ ఉంటాను యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా, మధ్యాహ్నం పూట చక్కగా రైస్ తినండి అని చెప్తాను. నిజమ్మా, కానీ రైస్ 1 కప్పే తినమని చెప్తాను. మీరు అదే సజ్జ రొట్టెలు అన్నారనుకోండి, మీడియం సైజ్ అయితే 2-3 తిన్నా కానీ ఏం కాదు, ఎందుకంటే దాంట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అన్నం కూడా అలా మీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి, మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి అంటే తప్పకుండా ఆకుకూరలతో కానీ బీన్స్తో కానీ కలిపి తినండి. మీరు ఒక బౌల్ రైస్ తీసుకున్నారు అంటే అంతే, దాంతో 3/4 కప్పు దాల్ తీసుకోండి, 1 full బౌల్ వెజిటబుల్స్ తీసుకోండి. అంటే బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, పొట్లకాయలు కానీ, లేదా ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ. మళ్ళా రూట్స్ అండ్ ట్యూబర్స్, గడ్డలు దుంపలు తినకూడదు అంతంత ఎక్కువగా. అలా తిని చూడండి మీకు ఏం పెరగదు. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి హ్యాపీగా. 3 ఇడ్లీలు తినచ్చు, కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ తినచ్చు. దోశలు కూడా 3 తినచ్చు.
బన్సీరవ్వ ఉప్మాలు తినచ్చు. మామూలు లిమిటెడ్గా మీరు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు. కానీ దాంతో పాటుగా వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి, క్వాంటిటీ చూసుకోండి. నేను 6 ఇడ్లీలు తింటాను, ట్యాబ్లెట్ వేసుకుంటాను అన్నారు అంటే అది కుదరదు. మీరు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ 6, 8 తిన్నారు అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. నిజమ్మా, ఫుడ్తో మనం చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తూ ఉంటారు. ఇకపోతే నైట్ తినే ఫుడ్ కొంతమందికి ఏంటి అంటే, నేను 7కి తినండి అమ్మా అంటే, మేడం నాకు మధ్యలో ఆకలి అవుతుంది మేడం అని చెప్తారు. ఇవంతా మన మైండ్లో పెట్టుకొని ఉంటామ్మా. మీరు 5 గంటలకే తిని నాకు ఇంకా నైట్ వద్దు అంటే మీకు నైట్ ఆకలి వేయదు. ట్రై చేసి చూడండి. ఎవరైతే ఎర్లీగా భోంచేస్తారో, నైట్ డిన్నర్ తీసుకుంటారో వాళ్ళకి అంటే షుగర్ లెవెల్స్ అంతగా పెరగవుమ్మా. నైట్ లైట్ ఫుడ్ తీసుకోండి, సూప్స్ తీసుకోండి, సలాడ్స్ తీసుకోండి. లేదు నాకు ఇవన్నీ ఇష్టం లేదు అంటే 2 రొట్టెలు తీసుకొని అంత కర్రీ తినండి. మీడియం సైజు రొట్టెలు తీసుకొని, పెద్ద పెద్దవి కాదు. స్వీట్స్ ఒక్కటే కాదు, మీరు తినే ఆహార పదార్థాలు ఏవి ఎక్కువ తిన్నా షుగర్ పెరుగుతుంది. లిమిటెడ్గా తీసుకున్నారు అంటే బాగుంటారు. ఇకపోతే కొంతమంది అంటుంటారు, మేడం మా షుగర్ లెవెల్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి మేడం, చాలా ఎక్కువైపోతాయి, లేదా ట్యాబ్లెట్ మారిస్తే చాలా తక్కువైపోతాయని. ఎక్కువైపోయినా కొంచెం డేంజర్ లేదు, కానీ తక్కువైపోతే చాలా డేంజర్ మా. కొంతమంది ఏంటి అంటే, మార్నింగ్ ఎప్పుడో 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం 2-3 అయినా కానీ ఏమీ తినకుండా అలానే ఉంటారు. అలాంటి వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. కాబట్టి ఇన్ బిట్వీన్ మీల్స్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా తీసుకోవాలి. లేదు అంటే 12:30, 1 o'clock టైంలో ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలి తప్పకుండా, షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వకుండా. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ మా, ముఖ్యంగా జాబ్ చేసుకునేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎవరు కూడా ఎక్కువసేపు ఎంప్టీ స్టమక్తో ఉండకండి. అలవాటుగా తినేవాళ్ళు ఇదొకటి మైండ్లో పెట్టుకోండి మా. ఇకపోతే నిద్ర ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. మీ డైట్లో అన్ని రకాల రంగుల వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. ప్రతి రంగు అంటే ఉదాహరణకి రెడ్ కలరు, బ్రౌన్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు మీకు తెలుసు. తర్వాత ఊదా రంగులు, మనకు రెయిన్బోలో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ మన కిచెన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి, మనం కర్రీస్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది కూడా ఒక మంచి టిప్ డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి మా. అన్నిటికంటే ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. డయాబెటీస్ అంటే ఈరోజు ఏం వెళ్ళిపోం, ఎన్నో సంవత్సరాలు హెల్తీగా బతకొచ్చు, కొంచెం మనం డిసిప్లిన్తో ఉన్నాము అంటే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మా. ఇంకా చాలా చెప్పాలనుంది, నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాని నుంచి నేను ఆన్సర్ ఇస్తాను మా, నాకు వీలైనంత వరకు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.